హలో ఎవరివన్, నేను జాకిర్ హుసేన్. సో సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ వార్ జరుగుతూనే ఉంటుంది ఫ్యాన్స్ మధ్య. అట్లానే ఎప్పుడు దూరంగా ఉండే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోటి సో వీళ్ళిద్దరికీ కాస్త సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు వార్ జరుగుతుందన్నమాట. సో అసలుకి ఈ వార్ ఏంటి, ఎందుకు జరుగుతుంది ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ అన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్, మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనే ఎప్పుడు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారని ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్, అట్లానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, సో వీళ్ళిద్దరికీ గట్టిగా సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి అసలుకి సోషల్ మీడియా వేదికగా వార్ అనేది ఎవరికి వాళ్ళు ఏదో ఒక హైప్ కోసమో లేదా సోషల్ మీడియాలో పిచ్చాపాటి కోసమో క్రియేట్ చేసుకుంటున్న ఎలివేషన్స్తో కూడిన టాపిక్సే తప్ప దీంట్లో పెద్దగా సమాచారం లేదు. కాకపోతే ఇద్దరు సినిమాలు కూడా గ్యాప్ తీసుకుంటున్నాయి, ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందని ఊరికే ఎవడో ఒకడు పెడతాడు పోస్ట్. ఎందుకు 23 సంక్రాంతికి అనుకుంటా ఇద్దరు సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఏది సరిలేరు నీకెవ్వరు, తరువాత అలవైకుంఠపురంలో. అలవైకుంఠపురం మ్యూజికల్ హిట్, సరిలేరు నీకెవరు కూడా పేట్రియాటిజంతో కూడిన హిట్, అంటే దేశభక్తితో కూడిన కామెడీ, అనిల్ రావిపూడి కామెడీతో కూడిన హిట్. దట్టు మహేష్ బాబు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే చూడడానికి యాపిల్ బాయ్లా ఉంటాడు, చాక్లెట్ బాయ్ లాగా. సో ఆయన ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు సూపర్ మ్యూజికల్ హిట్సే. అక్కడ కూడా మరలా డిఎస్పి అండ్ తమన్నా అన్నట్టు. ఇప్పుడు అలవైకుంఠపురం తమను, సరిలేరు నీకెవరు వచ్చేసరికి డిఎస్పి. సో ఇద్దరు ఒక సమకాలికులు మ్యూజిక్ డైరెక్టర్స్, ఎవరి మ్యూజిక్ బాగుంటుందని దాని మీద ఒక డిస్కషన్, దాని మీద ఒక చర్చ. అలాగే ఇప్పుడు కూడా బన్నీ ఏఏ 22 సినిమా అనుకుంటా మహేష్ బాబుది, సూపర్ స్టార్ మహేష్ బాబు, అది SSMB 29 అని మహేష్ బాబు నడుస్తోంది. అంటే ఇక టైటిల్ రోల్ డిసైడ్ చేయలేదు కాబట్టి. సో మహేష్ బాబు గారిది అంటే రాజమౌళి గారి సినిమా. రాజమౌళి గారి సినిమా అంటేనే ఆల్రెడీ మేమ్స్ కానీ వాటిలో కూడా జోక్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, పక్కన పెట్టండి, అది ఎట్లాగో ఉంటాయి. కాకపోతే రాజమౌళి సినిమా అంటే మినిమం 2 years మినిమం, అది ఖచ్చితంగా. ఇప్పుడు ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, 2027 సమ్మర్ అంటున్నారు రాజమౌళి గారి సినిమా. ఆల్రెడీ అది షూటింగ్ పనులు పూర్తి చేసుకుంటుంది. మధ్యలో ఒక్క ముఖేష్ అంబానీ గారు అబ్బాయి మ్యారేజ్కి ఒక్కటే రాజమౌళి గారు అండ్ ప్రొడ్యూసర్ టీము పర్మిషన్ ఇచ్చారు కాబట్టి ఆయన వచ్చాడు ఫ్యామిలీతో. తర్వాత మళ్ళీ ఎక్కడ ఆయన గ్లిమ్స్ కానీ, ఆయన ఫోటో కానీ, ఆయన మేక్ ఓవర్ కానీ ఎక్కడా రివీల్ చేయట్లేదు. ఇకపోతే అట్లీతో బన్నీ సినిమా దీపికా పదుకునే కన్ఫర్మ్ అయింది. ముందు ఎవరెవరో అనుకున్నారు, కాలేదన్నారు. తర్వాత దీపికా పదుకునే ఓకే అనుకున్నారు. అది కాకుండా అట్లీ గారి సినిమా కూడా ఆ పరమైన సోషియో ఫాంటసీ లాగే తెరకెక్కించబోతున్నారని ఒక టాకు. దాంట్లో మృణాల్ ఠాకూర్ ఉంది, ఇంకా ఒక 3, అంటే మొత్తం మీద ఒక 5 హీరోయిన్లు ఉండబోతున్నారంట. ఓకే. సో డిఫరెంట్ గెటప్స్తో బన్నీ కూడా అలరించబోతున్నాడు అనేది ఒక టాకు. ఇంకా ఇద్దరు కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ స్టార్సే. సో ఆ సూపర్ స్టార్కి ఇన్ని రోజులు ఎలా చెప్పారు, RRRకి వచ్చేసరికి ఎన్టీఆర్, రామ్ చరణ్కి ఒక మెట్టు ఎక్కువ సీన్స్ ఇచ్చారు, ఎన్టీఆర్కి ఒక మెట్టు ఎక్కువ డ్యాన్స్ ఇచ్చారు, రామ్ చరణ్ బాగా హైలైట్ చేశారు, ఎన్టీఆర్ చేయలేదు. ఊరికే అంటే సోషల్ మీడియా అనేది ఒక గాసిప్స్లా తయారైంది సార్. ఇప్పుడు రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా వారంటూ కూడా తెగ సర్క్యులేట్ అవుతుంది. రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్, అట్లానే ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో ఇప్పుడు చూసుకుంటే మహేష్ బాబు, అట్లానే అల్లు అర్జున్. అసలు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ గురించి కానీ, సో వీళ్ళు ఈ వాళ్ళ గురించి కానీ అసలు ఆ స్టార్స్ అసలు చూస్తారంటారా? అది ఇప్పుడు మీరు వార్ 2 అంటే గుర్తొచ్చింది. వార్ 2 రీసెంట్గా ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ సినిమా వచ్చింది. దానికి రజనీకాంత్తో పోటీ అన్నారు. సూపర్ స్టార్ రజనీయా, వార్ 2. వార్ 2కి కూలీకి మధ్యలో పెద్ద వారే జరుగుతోంది కలెక్షన్స్ పరంగా, థియేటర్స్ పరంగా అన్నారు. ఏమీ కాలేదు. 2 సినిమాలకు కూడా చెరో థియేటర్స్ ఇచ్చారు, అన్నీ అలాగే ఆడే. కాకపోతే కూలీ 350 కోట్లు ఎంతో కలెక్ట్ చేసింది, ఇది కూడా 200 కోట్లు కలెక్ట్ చేసింది. 2 తక్కువేం కాదు. డిపెండ్స్ అపాన్ ప్రేక్షకుడు మూడు బట్టి కూడా ఉంటుంది. దాని తర్వాత దానికి ప్యారలల్గా కాంటెంపరీ సినిమాలను బట్టి కూడా సినిమాలు ఆడడమా ఆడకపోవడమా అనేది కూడా ఆధారపడి ఉంటుంది. కాకపోతే సోషల్ మీడియాలో ఎవడో ఒకడు ఊరికే ఒక చిన్న ఝలక్ వదులుతాడు. దీని మీద మన గురించి ఎంతమంది చర్చించుకుంటున్నారు, నేను మనం పోస్ట్ చేశాను, దాని మొత్తం సోషల్ మీడియా స్ప్రెడ్ అయిపోయిందిరా, బాగా వైరల్ అవుతుంది, మనం ఇచ్చిన టాపిక్ గురించి తెగ కొట్టేసుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అన్నట్టుగా మాట్లాడుకుంటారు. సో అది కూడా అల్టిమేట్గా దేనికోసం, మనీ. ఎవరిదైతే ఎక్కువ వైరల్ అవుతుందో, ఎవడైతే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో, ఎవడైతే వాచింగ్ అవర్స్ బాగా స్ప్రెడ్ అవుతుందో,
దానికి వాడు అనుగుణంగా కంపేరేటివ్ వెళ్ళిపోతూ ఉంటాడు. సో కాబట్టి ఇదంతా సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న గాసిప్సే తప్ప వేరే గాసిప్స్ అనేది కాదు. గతంలో బన్నీ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి జరిగింది ఇష్యూ చూసాం. గతంలో అల్లు ఆర్మీ అని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అని కూడా ఒక సోషల్ మీడియాలో వారు చూసాం. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న వారులే, మిగతావేవి కావు. ఎందుకంటే బయట మనం చూస్తే వాళ్ళు వీళ్ళు కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇప్పుడు మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ గారు ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అంట. ముగ్గురు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఎన్టీఆర్ గారి బర్త్డే మేబీ ఎన్టీఆర్ గారు బర్త్డేనో లేకపోతే ఎన్టీఆర్ గారి మిస్సెస్ బర్త్డేనో నెక్స్ట్ డేనే రామ్ చరణ్ గారి బర్త్డే అంట. సో ఆ బర్త్డేకి వీళ్ళు ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీస్తోని. మళ్ళీ వీళ్ళకి మంచి మిత్రుడుగా ముగ్గురులో కూడా కొంచెం అనుభోగ్యుడిగా మహేష్ బాబు అటెంప్ట్ అవుతారు. మళ్ళీ ఇక్కడ రామ్ చరణ్ గారికి బన్నీ గారికి చుట్టరకు ఉంది, పైగా స్టార్సు. అలాగే ఒకరు ఫ్యాన్స్ అసోసియేషన్తో సంబంధం లేకుండా వాళ్ళు ఫ్యామిలీ పార్టీస్ చేసుకుంటుంటారు, గెట్ టుగెదర్ అవుతూ ఉంటారు. ఫ్యాన్స్ మా వాడు ఇంత గొప్ప, మా వాడు ఇంత గొప్ప, మా వాడు కటౌట్ ఎంత పెట్టాం, మా వాడికి పాలాభిషేకం చేసామంటే మా వాడికి పానకంతో పంచామృతాలతో అభిషేకం చేసాం, ఇట్లా గాసిప్స్తో వాళ్ళు నెట్టుకొస్తున్నారు తప్ప వాళ్ళకి ఆ ఫీలింగే ఉండదు. వాళ్ళకి అల్టిమేట్గా ఈ సినిమా ఎలాగైనా కష్టపడి హిట్ చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఒక 10 మంది డైరెక్టర్లు మా ఇంటి ముందు క్యూ కట్టాలంటే ఈ సినిమా హిట్ అయితేనే డైరెక్టర్లు క్యూ కడతారు. లేకపోతే ఎంత సూపర్ స్టార్కైనా మ్యాక్సిమం ఒక 4-5 ఫ్లాప్ల వరకు చూస్తారు. 5వ సినిమా కూడా ఫ్లాప్ అయింది అనుకోండి, ఇంకా ఆ సినిమాకి ప్రొడ్యూసర్లు క్యూ కట్టరు, డైరెక్టర్లు ఫోన్ చేయరు. సో కాబట్టి ప్రతి ఒక్కడు వాడి సినిమా వాడు హిట్ చేసుకోవాలనుకుంటాడు. ప్రొపోర్షనేట్గా ఇండస్ట్రీ కూడా పచ్చగా ఉంటుందిగా, అందరికీ పని దొరుకుతుంది. 24 క్రాఫ్ట్స్ వాళ్ళకి కూడా పని దొరుకుతుంది, అందరికీ ఫుడ్ దొరుకుతుంది. ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే ఇలా సినిమా డిలే చేయడం కాదు, త్వరగా చేయాలి. దాని మీద ఏమైనా గాసిప్స్ క్రియేట్ చేయండి. సార్ ఇట్లా ఇండస్ట్రీ ఇలాగ అవుతుంది, ఇబ్బంది పడుతున్నా అని చెప్పి వైరల్ చేయాలి. అది ఎవడు చూడడం. మళ్ళీ బన్నీ మహేష్ బాబు ఫ్యాన్స్ కొట్టుకున్నారు అంటే చూస్తారు. మెగా ఫ్యామిలీ అల్లు ఆర్మీ తెగ మొన్న ఎక్కడో కొట్టేసుకున్నారంట, గొడ్ల జింపేసుకున్నాను అంటారు, అది చూస్తారు. కానీ అంతేగాని సినీ కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ గురించి స్ట్రైక్ చేస్తున్నారు, వాళ్ళు డైలీ వేజెస్ పెంచమని ప్రొడ్యూసర్ కౌన్సిల్కి రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు, అయినా ఎందుకు పెరగట్లేదు, దీంట్లో చిరంజీవి గారు జోక్యం చేసుకున్నారా చేసుకోలేదా, రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరిస్తుందా లేదని ఎవడు చూడ్డే, ఎవ్వడికి అవసరం లేదు. అంతే ఎవ్వడు ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కడు కూడా మనోడి విషయం వచ్చేసరికి ద్రాక్షరసం, పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసం, త్వరగా యాంగ్జైటీ అనమాట. సో అవన్నీ గాసిప్సే. వాళ్ళ మధ్యన ఎటువంటి పోటీ ఉండదు, ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది. అది ఒక విధంగా ఇండస్ట్రీకి మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ.